మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మన కెప్టెన్ కమిన్స్ ఇప్పుడు బ్యాక్ ఇంజురీ వల్ల ఆర్సీబీతో ఇంకా కొన్ని మ్యాచెస్ లో ఆడలేకపోతున్నారు. దాని వల్ల కెప్టెన్ గా బరువు బాధ్యతలు నేను తీసుకుంటున్నాను. వైస్ కెప్టెన్ గా మన అభిషేక్ శర్మ ఉండబోతున్నాడు. మనం అందరం కలిసి కోరుకుందాం మన కెప్టెన్ కమిన్స్ త్వరగా కోలుకోవాలి అని. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, కామెంట్ లో గెట్ వెల్ సూన్. ఎస్ఆర్ఎస్ కి మళ్ళీ త్వరగా రావాలని కామెంట్ చేయండి. నేను ఉండడం లేదని బాధపడకండి. మీ సపోర్ట్ మీ ప్రేమ వల్ల త్వరగా కోలుకొని వస్తాను. ఇషాన్ తమ్ముడు, ఎస్ఆర్ఎస్ కి కెప్టెన్ గా నీకు బాధ్యతలు ఇస్తున్నాను. ఆర్సీబీతో జరిగే ఐపీఎల్ 2026 లో ఎస్ఆర్ఎస్ ని గెలిపించి ఎస్ఆర్ఎస్ పరువు కాపాడు, కాడరమ్మ కొడుకులమ్మని నిరూపించు. ఎస్ఆర్ఎస్ కెప్టెన్ గా బరువు బాధ్యతలు తీసుకో. నేను జరిగే 3 మ్యాచ్లో రాలేకపోవచ్చు. ఆర్సీబీ, కేకేఆర్, ఎల్ఎస్జి తో ఆడి గెలిపించు. నా మీద నమ్మకంతో ఉండండి. జరిగే ప్రతి ఒక్క మ్యాచ్ లో గెలిపిస్తాను. ఇది తొండి తోలు తొక్క కెప్టెన్ పదవి నాకు ఇవ్వకుండా ఇషాన్ కు ఇస్తారా? ఇది ఎక్కడి న్యాయం? ఎస్ఆర్ఎస్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎంత సేవ చేశా, కెప్టెన్ పదవి నాకు ఇవ్వకుండా ఇషాన్ కు ఎలా ఇస్తారు? ఇది బాలే ఉంది. లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ సీజన్ లో కెప్టెన్ గా చేసి ట్రోఫీ గెలిపించిన అనుభవం నాకుంది కాబట్టి కెప్టెన్సీ నాకు ఇచ్చారు. సరేలే, ఈ మధ్య నేను ఎప్పుడు ఫామ్ కి వస్తున్నాను, ఎప్పుడు పోతున్నా నాకే తెలియట్లేదు. కెప్టెన్ గా ఉండి అందరితో వేయించుకునే బదులు నీకు ఇవ్వడమే మంచిదైంది. వైస్ కెప్టెన్ అన్న ఇచ్చారులే, అదే హ్యాపీ. ఇప్పుడు వీళ్ళ కెప్టెనే లేడు. ఊకే 300 కొడతాము 300 కొడతామని ఎగిరారు కదా. మీతో ఇంకేమవుతుంది? ఇంకా 300 ఆర్సీబీ కొట్టి చూపించాలేమో. కమిన్స్ లేకపోతే ఎస్ఆర్హెచ్ కి చిన్న కెప్టెన్ గా నేను 300 దాటి చూపిస్తా. తెలుసు కదా, కాడరమ్మ కొడుకులమ్మని పేరు ఊరికే రాలేదు. దమ్ముంటే నన్ను ఒక్కడిని ఆపి చూపించండి. ఐపీఎల్ కప్పు కొట్టే వరకు నిద్రపోవము. కెప్టెన్ లేకపోయినా మాటలకేం తక్కువ లేదు. సరే చూద్దాం, 300 కొడతామని ఎగురుతున్నారు కదా, కొట్టినప్పుడు చూద్దాం. 2026 ఐపీఎల్ కప్ మీద ఎస్ఆర్హెచ్ అని రాసుంది. అందరిని తొక్కి పడేస్తాం. జై కాటేరమ్మ. గాయస్, కెప్టెన్సీ ఇషాన్ కి ఇవ్వడంలో మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. లేదా ఇంకెవరికి ఇచ్చుంటే బాగుండేది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.